ఈరోజు తిరుమలలో వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు లాడ్జీలు, హోమ్ స్టేల్లో నిన్న అర్ధరాత్రి దిగారు. పసుపు బట్టలు ధరించి చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. రాజకీయం మాటను ఏదైనా కుట్ర జరుగుతుందా అనే భయం వెంటాడుతోంది. హిందూ సంఘాలు, కొందరు స్వామీజీలు తిరుపతిలోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత పెంచారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. తిరుమలకు వస్తున్న జగన్ క్యాడర్కు పలు కీలక సూచనలు చేశారు. ఎవరు ఎలాంటి హడావుడి చెయ్యొద్దని తెలిపారు. ఈరోజు తిరుమలలో వైసీపీ అధినేత జగన్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు లాడ్జీలు, హోమ్ స్టేల్లో నిన్న అర్ధరాత్రి దిగారు. పసుపు బట్టలు ధరించి చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. రాజకీయం మాటను ఏదైనా కుట్ర జరుగుతుందనే భయం వెంటాడుతోంది. హిందూ సంఘాలు, కొందరు స్వామీజీలు తిరుపతిలో మకాం వేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత పెంచారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు. తిరుమలకు వస్తున్న జగన్ క్యాడర్కు పలు కీలక సూచనలు చేశారు. ఎవరు ఎలాంటి హడావుడి చెయ్యొద్దని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సునీల్. సో తిరుమలకి ఏ టైం చేరుకుపోతున్నారు జగన్? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? పోలీసులు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఇటు వైసీపీ కార్యకర్తలకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నాయకులు ప్రధానంగా ఒకటే అడుగుతున్నారు. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే ఖచ్చితంగా మేము అలిపిరి టోల్ గేట్ దాటనిస్తాం, లేకపోతే ఆయన్ని దాటనివ్వబోం అని చెప్పేసి వాళ్ళు తెగే చెప్తున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ నాయకులు కూడా భారీ స్థాయిలో తిరుపతికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తమ అధినేత ఏదైతే తిరుమల పర్యటన వస్తున్న తరుణంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో తిరుపతికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే పోలీసులు 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి ఇప్పటికే 30 యాక్ట్ అమలులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎస్పీ సుబ్బారాయుడు ఒకటే చెప్తున్నాడు, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేశాము, ఎవరే కానీ దయచేసి అల్లర్లకు పాల్పడొద్దని చెప్పేసి ఆయన అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే ఇతర నాయకులు అంటే దానికి సంబంధించి అంటే నాయకులు ఏదైతే వీళ్ళు వస్తుంటారో పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరే కానీ ఇక్కడ ఆయనకి వచ్చి ఆయన వద్ద నిరసన తెలిపే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి ఆయన అయితే కోరుతున్నారు. ప్రధానంగా ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకి వెళ్తారని చెప్పేసి ఇప్పటికే వైసీపీ అధికార పార్టీ నాయకులు వాళ్ళ ఉంది. రాత్రి 7 గంటలకి తిరుమలకి చేరుకొని తిరుమలలోనే బస చేసి ఆ తర్వాత రేపు ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నట్టయితే తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అవుతారని చెప్పేసి ఇప్పటికే అక్కడ వైసీపీ అధికార వర్గాలు తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ప్రధానంగా చెప్పాలంటే ఆయన డిక్లరేషన్ ఖచ్చితంగా ఇస్తేనే ఖచ్చితంగా మేము రాణిస్తామని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, మరోవైపు హిందూ సంఘాలంటే స్వామీజీలు భారీ స్థాయిలో తిరుపతిలో చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం, ఆయన అసలు తిరుమలకు వెళ్ళనిచ్చేది లేదు, ఈయన కేవలం రాజకీయం చేయడానికే కొండకొస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు తిరుమల పర్యటనకు సంబంధించి ఇటు పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ ఏం జరుగుతుందో అని ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు హిందూ సంఘాలు కావచ్చు, మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా భారీ స్థాయిలో ఇప్పటికే అలిపిరి ప్రాంతాలకైతే చేరుకుంటున్నారు. ఇప్పుడే అలిపిరి ప్రాంతాల్లో మాత్రం 30 యాక్ట్ అమల్లో ఉంది. ముఖ్యంగా తిరుపతిలో ఎక్కడే గానీ ఎవరే గానీ భారీ స్థాయిలో ఎవరు చేరుకోకూడదు అంటే నాయకులు కావచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరే గానీ ఈ ప్రాంతాల్లో అల్లర్లు చేసే విధంగా కానీ ఎవరు ఎక్కడికి రావద్దు అని చెప్పేసి ఏదైతే ఇప్పటికే పోలీస్ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.